Welcome to APBSc Group 1 aspirants. This is Baira Sopotraju, Spectrum IAS Academy. Video meant for Group 1 mains aspirants. How to face the questions in the examination. That means art of answer writing to the questions. మనం ప్రశ్నలను పరిశీలించినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ అనేది కంప్లీట్గా మనకి డిస్క్రిప్టివ్ మేనర్లో ఉంది. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ రాసేటువంటి విధానం అనేది అకాడమిక్ ఓరియంటేషన్లో మనం డిగ్రీ వరకు లేదా పీజీ వరకు రాసి రావటం జరిగింది. సో ఇప్పుడు రాయబోయేటువంటి విధానం అనేది డిస్క్రిప్టివ్, అంటే అది డిస్క్రిప్టివ్, ఇది డిస్క్రిప్టివే. ఇక్కడ అకాడమిక్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి తర్వాత మనకి మెయిన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇటు యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ రాసేటువంటి క్వశ్చన్స్కి చాలా వైవిధ్యం ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కూడా ఫ్రెషర్స్కి అయితే వాళ్ళకి డిగ్రీలో రాసేటువంటి క్వశ్చన్స్ యొక్క అలవాటు ఉంటుంది. అలా కాదు, ఇక్కడ వచ్చేసేందుకు విస్తృతమైనటువంటి మనకు ఉన్నటువంటి 2 లేదా 3 సంవత్సరాల యొక్క ప్రిపరేషన్ నాలెడ్జ్ మొత్తాన్ని ఒక 3 అవర్స్లో మనం ఇచ్చినటువంటి ఆ యొక్క క్వశ్చన్ బుక్లెట్లో బ్లాంక్ స్పేస్లో దాన్ని మనం రాయగలగాలి. అటువంటి స్కిల్ అనేది మనకి ఆల్రెడీ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల, అదేవిధంగా అనేక రకాలైనటువంటి మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, సబ్జెక్ట్ మొత్తాన్ని ఆకలింపు చేసుకొని ఒక హోలిస్టిక్గా తయారు కావడం వల్ల వస్తుంది. మనకి మే 3 నుంచి ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ఉన్నారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఫిల్ అయి ఉంటారు, నాలెడ్జ్తో ఫిల్ అయి ఉంటారు అనేది నా యొక్క అభిప్రాయం. అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ టు ది క్వశ్చన్స్. మనకున్నటువంటి ఈ యొక్క 5 పేపర్లను తీసుకున్నట్లయితే ఒక్కొక్క పేపర్లో 15 ప్రశ్నలు రాయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాటికి వచ్చేసి టైం వచ్చేసి ఒక్కొక్క పేపర్కి 3 అవర్స్ ఇవ్వటం జరిగింది. అంటే 3 అవర్స్ అంటే మనకు దాదాపు కూడా గంటకి 5 ప్రశ్నలు అవుతున్నాయి. గంట అంటే 60 మినిట్స్. ఒక్కొక్క ప్రశ్నకి మనం విడగొట్టుకున్నట్లయితే 60/5 అంటే 12 మినిట్స్. ఒక్కొక్క ప్రశ్నకి 12 మినిట్స్ వస్తుంది. అంటే ఇక టైం మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా ముఖ్యం. దీన్ని ఫాలో కావాలి. అంటే 12 నిమిషాలు ఒక్కొక్క ప్రశ్నకి మనకి ఉన్నప్పుడు మనం క్వశ్చన్ పేపర్ తీసుకోగలనే ఒకసారి ఆ క్వశ్చన్స్ మొత్తాన్ని స్టడీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ ఏ తీసుకున్నప్పుడు సెక్షన్ ఏలో మనం 5 క్వశ్చన్లు రాయవలసి ఉంది. దాంట్లో ఏఆర్బి 10 ప్రశ్నలు ఉంటున్నాయి. ఈ 10 ప్రశ్నల్లో మనం రాయదలుచుకున్నటువంటి క్వశ్చన్ మనం ఫస్ట్ చేయవలసింది ఏంటంటే చాలా కేర్ఫుల్గా దాన్ని స్టడీ చేయాలి, క్వశ్చన్ బాగా చదవాలి. ఎందుకంటే గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇంప్లాయిడ్లో ఉంటాయి, అంటే ఇండైరెక్ట్ మేనర్లో ఉంటాయి, డైరెక్ట్గా ఉండవు. అకాడమిక్లో దాదాపుగా డైరెక్ట్ క్వశ్చన్స్ రాసి వచ్చినటువంటి అనుభవం ఉంటుంది. ఇక క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్కి అడాప్టబుల్గా ఉన్నటువంటి ఆన్సర్నే మనం రాయాలి. అంటే క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుందో దాన్నే మనం రాయాలి. మన దగ్గర నాలెడ్జి చాలా విస్తృతంగా ఉండొచ్చు, కానీ దాన్ని అంతా డంప్ చేయడానికి అవకాశం లేదు. ఎట్ ది సేమ్ టైం వరల్డ్ లిమిట్ అంటూ మనకు ఉంది. ఇక్కడ వరల్డ్ లిమిట్ అంటే దాదాపుగా 180 వర్డ్స్ దాదాపు వస్తుంది. 180 వర్డ్స్ అంటే మనకి 200 వర్డ్స్ ఎక్సీడ్ కాకూడదు, లోపలే ఉండాలి దాదాపుగా కూడా. ఇదే సివిల్ సర్వీసెస్లో అయితే 160 వర్డ్స్ వస్తుంది. అక్కడ 7 మినిట్స్ మాత్రమే ఉంటుంది సివిల్ సర్వీసెస్లో. ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ 7 మినిట్స్ టైం. యూపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీకి వస్తే ఇక్కడ 12 మినిట్స్ టైం ఉంది. కాబట్టి 180 to 200 వర్డ్స్లో మనకి స్పేస్ అనేది క్లియర్గా దాంట్లో ఏ ప్రశ్నకి ఆ ప్రశ్న స్పేస్ ఇవ్వటం జరుగుతుంది. ఆ స్పేస్లోనే రాయాలి. ఇలా రాయబోయే ముందు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ప్రశ్నని క్లియర్గా చదివి అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ప్రశ్నలో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రశ్న ఏమి డిమాండ్ చేస్తుంది, ప్రశ్న యొక్క సరళి ఎట్లా ఉన్నదాన్ని మనం గమనించాలి. అంటే ప్రశ్న యొక్క సరళి అంటే ప్రశ్న ఇచ్చేటువంటి విధానాల్లో చాలా మార్పులు ఉంటాయి. ఆస్కింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. సింపుల్ వే ఏంటంటే డిస్క్రైబ్ ది సిచ్యువేషన్, డిస్క్రైబ్ ది ప్రాబ్లం, అది ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లం. ఇలాంటివన్నీ కొంచెం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎనలైజ్ ది అనేదానికి ఏంటంటే విశ్లేషణాత్మకంగా ఉంటుంది. కాబట్టి డిస్క్రైబ్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ఏంటి, ఎనలైజ్ ఏంటి, ఆర్గ్యుమెంటెడ్గా ఆర్గ్యూ ఏంటి,
ఈ విధంగా రకరకాల మారుతూ ఉంటుంది. వీటన్నిటికీ భిన్నంగా క్రిటిసైజ్ అని చెప్పేసి అంటాడు. ఒక్కోసారి మన జడ్జిమెంట్ ఇవ్వమంటాడు, జడ్జి ది క్వశ్చన్ అంటాడు. అంటే ఈ యొక్క కీవర్డ్స్ అంటే క్వశ్చన్ చివరిలో మనకి ప్రశ్న ఎలా అడగబడుతుంది అనేటువంటి అంశాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దానికి తగ్గట్టుగా రాయాలి. ఎక్స్ప్లెయిన్కి డిస్క్రైబ్ రాయకూడదు, డిస్క్రైబ్కి ఆర్గ్యూ రాయకూడదు, ఆర్గ్యూకి క్రిటిసైజ్ రాయకూడదు. చాలా డిఫరెంట్ మొత్తం అంతా కూడా. ఫస్ట్ ఈ ప్రశ్న అనేది కంటెంట్ సరే ఓకే, కంటెంట్ పక్కన పెట్టండి, ఎలా అడగబడింది అన్నది ఫస్ట్ అంశం. దాన్ని చదివి దానిలో కీవర్డ్స్ ఏదన్నా ఉంటే ఏ వర్డ్కి ఇంపార్టెన్స్ ఇవ్వబడింది ఈ ప్రశ్నలో. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటలైజేషన్ ఆఫ్ ఎకనమిక్ యాక్టివిటీస్ అని చెప్పేసింది అనుకోండి. అంటే క్వశ్చన్లో దానికి సంబంధించి డిమాండ్ ఆన్సర్ అడుగుతుంది, దాన్ని డెవలప్ చేయాలి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ టు ది సొసైటీ అని ప్రశ్న అడిగినట్లయితే, అంటే డిజిటలైజేషన్ ఆఫ్ ఎకనమిక్ యాక్టివిటీస్ ఆర్ గుడ్ టు ది సొసైటీ ఆర్ బ్యాడ్ టు ది సొసైటీ అని అడిగినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దాన్ని హైలైట్ చేయాలి, దాని మెరిట్స్ రాయాలి, దాని డిమెరిట్స్ రాయాలి, మన యొక్క కంక్లూషన్ రాయాలి. ఇదంతా కూడా మనకి ప్రశ్న చదివి అంటే మన మైండ్లో ఫామ్ అయిపోవాలి. అంటే నువ్వు ప్రశ్న చదివిన తర్వాత కీవర్డ్స్ అర్థం చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మైండ్ ప్లానింగ్ రావాలి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకి అది మనకున్న 12 నిమిషాలే. 1 నిమిషంలో నువ్వు ఏమి రాయాలో అంతా కూడా మైండ్లో ప్లాన్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పి ఉంది, ఎక్కడా కూడా డబల్ పెన్ ఉపయోగించకూడదు, 2 కలర్స్ పెన్స్ ఉపయోగించకూడదు, అండర్లైన్ చేయకూడదు, హైలైట్ చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా పాటించాలి. సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు, సబ్ హెడ్డింగ్స్. సో ఇలా తీసుకున్న తర్వాత ప్రశ్న తీసుకున్న తర్వాత ఇక మనం ఏం మెయింటైన్ చేయాలి? ఫస్ట్ ఆ ప్రశ్నని ఇంట్రడక్షన్ మనం డెవలప్ చేయాలి. ఎస్ఏకి ఏ విధంగా ఇంట్రడక్షన్ డెవలప్ చేస్తామో అట్లానే క్వశ్చన్స్ కూడా ఇంట్రడక్షన్ డెవలప్ చేయాలి. ఇంట్రడక్షన్ చాలా తక్కువ సెంటెన్స్లో ఉండాలి. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి యొక్క ఫేస్ని బట్టి అతని యొక్క మైండ్ సెట్ని, అతని యొక్క యాటిట్యూడ్ని మొత్తం ఏ విధంగా మనం ఇండికేట్ చేస్తామో అలానే ఇంట్రడక్షన్ బట్టి మనం క్వశ్చన్ మొత్తం తెలిసిపోతుంది అనమాట. అంటే ప్రశ్న జవాబుని ఏం అడుగుతుంది, మనం ఏమి రాయబోతున్నాం అన్న విషయాన్ని తక్కువ మాటల్లో ఇంట్రడక్షన్లో చెప్పాలి. సో ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ పర్సనాలిటీ. అదేవిధంగా మనకి ఒక ఊరి యొక్క పరిస్థితులు అనేవి ఆ ఊరి యొక్క నిర్మాణాలు చెప్తాయి. మనకి సహజంగా కూడా మనకి వాడుకలో సామెతలు ఉన్నాయి. ఇంట్రడక్షన్లోనే మనకి ఎప్పుడైతే మనం వాడు ఏం అడుగుతున్నాడో మనం రాయగలిగితే ఇవాల్యుయేటర్కి మంచి అవకాశంగా ఉంటుంది. ఈజీగా అతను అర్థం చేసుకున్నాడు, యాస్పిరెంట్ కరెక్ట్గా ఏదైతే ప్రశ్న డిమాండ్ చేస్తుందో దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు అనేటువంటి అవగాహన వస్తుంది. కాబట్టి ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి. మనం రాసేటువంటి సెంటెన్సెస్ ఎలా ఉండాలంటే సింపుల్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. లాంగర్ సెంటెన్సెస్ తర్వాత హై సౌండింగ్ వర్డ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఇక్కడ మీడియం డిస్క్రిమినేషన్ అనేది ఇది ఏమీ ఉండదండి. అయితే గ్రామర్ అనేది ఏంటంటే మనం హై గ్రామర్ ఏమీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. సింపుల్ గ్రామర్ అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేసే విధంగా సింపుల్ గ్రామర్తో మిస్టేక్స్ లేకుండా రాస్తే సరిపోతుంది. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాడీని డెవలప్ చేయాలి. ఆ బాడీలో ఏం అడిగాడు, బాడీలో క్వశ్చన్ బాడీ అది ఏ క్వశ్చన్ అయినా కానీ ఏం అడిగాడు, దానిలో డిస్క్రైబ్ అడిగాడా, ఎక్స్ప్లెయిన్ అడిగాడా, క్రిటిసైజ్ అడిగాడా, ఎనలైజ్ అడిగాడా, ఆర్గ్యూడ్ అడిగాడా అని చూసి దాని ప్రకారం మనం బాడీని డెవలప్ చేసుకుంటూ రావాలి. ఆ అంశం గురించి బ్రీఫ్గా చెప్పాలి. దానికి ఉన్నటువంటి ఆ హిస్టారికల్, ఎకనామిక్, సోషియో లింకేజ్ ఏదైనా ఉంటే వాటికి మనం లింకేజ్ చేయాలి. ఇక్కడ యూపీఎస్సి, గ్రూప్ 1, టీఎస్పీఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్లో ముఖ్యంగా లింకేజ్ చాలా ముఖ్యం. లింకేజ్ అంటే ఏంటి అంటే ఇచ్చినటువంటి ప్రశ్నని మనం కరెంట్ అఫైర్స్కి లింక్ చేయాలి. ఎవరైతే కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ రాస్తూ పోతారో దే విల్ గెట్ మోర్ మార్క్స్, దే విల్ గెట్ మోర్ స్కోర్. పర్టికులర్లీ పేపర్స్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పేపర్స్ లైక్ ఎకానమీ, ఎకనమిక్ డెవలప్మెంట్, పేపర్స్ లైక్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ. సో అట్లా ఇలాంటి పేపర్లో దాదాపుగా కూడా ఈవెన్ జాగ్రఫీ ఆల్సో
ఒక హిస్టరీలోనే మనం కరెంట్ అఫైర్స్ లింక్ మనం ఎక్కువగా చేయలేము. హిస్టరీ క్వశ్చన్ రాసేటప్పుడు హిస్టారికల్గా రాస్తాము. అయితే రాయడానికి అవకాశం ఉంది. ఏదైతే లేటెస్ట్ ఎక్స్కవేషన్స్ ఏమన్నా ఉంటే పేపర్లో చదివినవి అవి కూడా హిస్టరీ క్వశ్చన్స్ లింక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత హిస్టరీ పేపర్ రాస్తున్నాం. సింధు నాగరికత సంబంధించి లేటెస్ట్ ఎక్స్కవేషన్స్ ఏదైనా వచ్చినట్లయితే, శాతవాహనులకు సంబంధించి లేటెస్ట్ ఎక్స్కవేషన్స్ ఏమన్నా వచ్చినట్లయితే, అట్లానే పల్లవులకు సంబంధించి ఏదన్నా సౌత్ ఇండియాలో లేటెస్ట్ ఎక్స్కవేషన్స్ వచ్చినట్లయితే వాటిని లింకేజ్ చేయాలి క్వశ్చన్ సందర్భాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ మనకి న్యూస్ పేపర్స్లో చదివినటువంటి నాలెడ్జీ మొత్తం అంతా కూడా మనకి లింకేజ్కి ఉపయోగపడుతుంది. ఎవరైతే లింకేజ్తో గ్రూప్ 1 క్వశ్చన్స్ రాస్తారో దే విల్ గెట్ మోర్ మార్క్స్. అంతేకాదు మనకున్నటువంటి సమాచారాన్ని, మనకున్నటువంటి మెటీరియల్ని నువ్వు యాస్టీస్గా డంప్ చేస్తే ఎక్కువ మార్కులు పొందలేకపోవచ్చు. ఇవాల్యుయేటర్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందా అంటే ఇన్నోవేటివ్గా, క్రియేటివిటీగా, లింకేజ్తో, క్వశ్చన్ డిమాండింగ్గా ఆన్సర్స్ ప్రజెంట్ చేస్తున్నాడా లేదా అనేటువంటి మైండ్ సెట్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఇవాల్యుయేట్ చేయటం జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ పద్ధతులు ఎవరైతే, అది హిస్టరీ పేపర్ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, కల్చర్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అన్నిట్లో లింకేజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనికి మన దగ్గర చాలా విస్తృతమైన సమాచారం ఉండాలి. దానికి ఆల్రెడీ మనం అంతా కూడా, నేను అనుకోవడం అందరూ మీరు చేసే ఉంటారు, దాన్ని ప్రజెంట్ చేసేట్టుగా ప్రయత్నం చేయండి. ఇది తర్వాత దాని యొక్క డిస్క్రైబ్ కానీ ఎక్స్ప్లెయిన్ కానీ అయితే దానికి మెరిట్స్ డిమెరిట్స్ ఏమిటో చెప్పాలి. అంటే చెప్పేటువంటి అంశాలని ఎలా చెప్పాలా అంటే క్లియర్గా చెప్పగలగలము. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ మెరిట్స్, అడ్వాంటేజెస్ టు ది సొసైటీ, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డిమెరిట్స్, దీస్ ఆర్ ది డిఫాల్ట్స్ ఆఫ్ ది సొసైటీ, ఇట్ విల్ డిస్టర్బ్ ది వాట్ యూ కాల్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, క్లియర్గా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కంక్లూజన్కి వస్తాం. కంక్లూజన్కి వచ్చిన తర్వాత కంక్లూజన్లో ఏం చెప్పాలి? కంక్లూజన్లో మన ఓన్ ఐడియా చెప్పాలి, లేకపోతే మన యొక్క ఇంటర్ప్రిటేషన్ రిగార్డింగ్ దట్ క్వశ్చన్ చెప్పాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రశ్న మొత్తంలో మనకేమొచ్చినాయి? సోషియో ఎకనామిక్, హిస్టారికల్, పొలిటికల్ కండిషన్స్ అవసరమైన చోట వాడాలి, కరెంట్ అఫైర్స్ లింకేజ్ వాడాలి, తర్వాత స్టాటిస్టిక్స్ కూడా వాడాలి. స్టాటిస్టిక్స్ కొన్ని మనకి కొంత డేటా, ఏదన్నా డేటా సంబంధమైన క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, ఆ స్టాటిస్టిక్స్ వాడాలి. ఇవాల్యూట్ ద లిటరరీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అని క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఇవాల్యూట్ ది లిటరరీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అని ప్రశ్న ఇస్తే దాన్ని మనం రాయాలంటే దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. దట్ మీన్స్ ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో హౌ ది లిటరసీ వాజ్ దేర్, in post-independence era, that means after independence, how the literary developments has been going on in Indian society. A decade to decade, what kind of steps we had taken, how we improved the percentage of literacy. ఈ లిటరసీ శాతాన్ని ఏ విధంగా పెంచుకుంటూ వచ్చాం? 51 నుంచి 61, 61 నుంచి 71, 71 నుంచి 81, 91, 2001, 2011 at present. దీంట్లో హౌ వీ డెవలప్డ్ దాంట్లో ప్రత్యేకించి ఏదన్నా ఆర్ దేర్ ఎనీ ఇంపార్టెన్స్ టు ది ఉమెన్ లిటరసీ అని లింకేజ్ చేశాడు ప్రశ్నలో వాడు, ఆ లింకేజ్ని మనం ఆన్సర్లో డెవలప్ చేయాలి మళ్ళీ ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా. ఎక్స్ప్లెయిన్ ది లిటరరీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ సొసైటీ అనేది ద కామన్ క్వశ్చన్. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మళ్ళీ అక్కడ లింక్, దాంట్లో క్వశ్చన్లోనే లింకేజ్ ఇచ్చాడు, దాని తగ్గట్టు చాలా లింకేజ్ మనం తీసుకురావాలి. ఇప్పుడు చూసినట్లయితే ఉమెన్ లిటరసీ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్. ఎంపవర్మెంట్ మీన్స్ వాట్? సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్. సో వీ హ్యావ్ టు ప్రెజెంట్ ఆల్ ది థింగ్స్ in that particular question. That means what I am saying, if you want to write the group 1 mains questions, it is purely depends upon your creativity, your innovation and creativity. The questions also showing innovation, questions also given by creativity method. The student also will be present the what you call with the innovative manner and creativity manner. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ రాసుకుంటూ రావాలి. తర్వాత ఏంటంటే క్రిటిసైజ్ అనేటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డు నాట్ సే ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూజివ్ లాంగ్వేజ్
regarding that issue. Criticism means judgment. What you are thinking about that particular problem, what you are thinking about particular incident, ఆ ఇన్సిడెంట్ గురించి, ఆ ప్రాబ్లం గురించి నువ్వేమనుకుంటున్నావు? లేకపోతే మనకంటే థింకర్స్ ఏమైనా క్రిటిసైజ్ చేసి ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మతం గురించి మనకి ప్రశ్న వచ్చినట్లయితే ఎగ్జామినేషన్లో, రిలీజియన్ గురించే క్వశ్చన్ వచ్చినట్లయితే, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ రిగార్డింగ్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ ఇన్ ది సొసైటీ అని ప్రశ్న వచ్చినట్లయితే దానికి మనం ఎలా రాయాలి? క్రిటిసైజ్ రిలీజియస్ ప్రాసెస్ ఇన్ ఇండియన్ సొసైటీ, క్రిటికల్లీ అనలైజ్ అని వచ్చినట్లయితే మనం ఎలా రాయాలి క్వశ్చన్? యాక్చువల్గా మతం అంటే ఏందో చెప్పాలి ముందు. మతం గురించి అయినటువంటి దాని ఇంట్రడక్షన్లోనే చెప్పాలి, బాడీని డెవలప్ చేయాలి. మతం గురించి పాజిటివ్గా మనకి డర్క్హైమ్ చెప్పాడు, నెగిటివ్గా కార్ల్ మార్క్స్ చెప్పాడు. మతం గురించి చెప్పిన వాళ్ళలో కార్ల్ మార్క్స్ ఉన్నాడు, డర్క్హైమ్ ఉన్నాడు, వెబర్ ఉన్నాడు. నెగిటివ్గా కార్ల్ మార్క్స్ చెప్పాడు, పాజిటివ్గా డర్క్హైమ్ చెప్పాడు. ఈ కార్ల్ మార్క్స్ ఎందుకు నెగిటివ్గా చెప్పాడు? అది క్రిటికల్ అనాలిసిస్, అప్పుడు వాళ్ళ కాలంలో క్రిటికల్ అనాలిసిస్. సో దాని ప్రకారం ఈ యొక్క మోడర్న్ సొసైటీలో నీ యొక్క ఒపీనియన్ ఏంటి? హౌ యూ థింక్ అబౌట్ ది రిలీజియన్? కార్ల్ మార్క్స్ ప్రకారం నెగిటివ్ చెప్తావా? డర్క్హైమ్ ప్రకారం పాజిటివ్ చెప్తావా? కార్ల్ మార్క్స్ మతం ఒక మత్తు మందు, ఇది సమాజాన్ని పాడు చేస్తుందని చెప్పాడు. డర్క్హైమ్ మతం వల్లే సోషల్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాడు, మతం వల్లే మొరాలిటీ పెరుగుతుందని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ క్రిటికల్ అనాలిసిస్ అన్నప్పుడు ఇద్దరు ఒపీనియన్స్ మెన్షన్ చేసి నువ్వు యూ హ్యావ్ టు సే యువర్ ఒపీనియన్. యూ షుడ్ బి మెయింటైన్ వాట్ యు కాల్ న్యూట్రాలిటీ. తటస్థత మెయింటైన్ చేయాలి, రేషనాలిటీని మెయింటైన్ చేయాలి, వాస్తవికతను చెప్పగలగాలి, అంతేగాని బయాస్తో చెప్పకూడదు. మనకి అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు బయాస్ని కలిగి ఉండకూడదు. బయాస్ ఐ మీన్ పక్షపాతము. ఇంపార్షియాలిటీగా మన క్వశ్చన్స్ డెవలప్ చేయాలి, న్యూట్రాలిటీగా క్వశ్చన్లు డెవలప్ చేయాలి, లింకేజ్తో క్వశ్చన్లు డెవలప్ చేయాలి, సింపుల్ సెంటెన్సెస్తో క్వశ్చన్లు డెవలప్ చేయాలి, షార్ట్ పారాగ్రాఫ్స్తో క్వశ్చన్స్ డెవలప్ చేయాలి. డు నాట్ అండర్లైన్ ది, డు నాట్ హైలైట్స్ ది వర్డ్స్. చిన్న చిన్న పారాగ్రాఫ్లు రాసుకుంటూ వచ్చినట్లయితే వాల్యూ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాంగర్ ప్యాసేజ్ రాస్తూ వస్తుంటే ఏం జరుగుతున్నాయంటే ఇవాల్యుయేటర్కి కొంచెం బోర్ వచ్చే అవకాశం ఉంటుంది, మార్కులు తక్కువ పడే అవకాశం ఉంటుంది. స్టాటిస్టిక్స్ అవసరమైన చోట ఉపయోగించాలి, లింకేజ్ని మర్చిపోకూడదు. ఈ విధంగా అన్ని చేసుకుంటూ వచ్చి ఆ యొక్క 2 పేజీలే మనకు ఉండేది. అక్కడ ఆ 2 పేజీల్లో ఆ ప్రశ్న బ్రివిటీగా, అంటే మంచి పొందికతో ఉన్నటువంటి మాటలతో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా బ్రివిటీ మెయింటైన్ చేసి సంక్షిప్తంగా మనకి ఎంతో నాలెడ్జ్ ఉండొచ్చు, ఎంతో విస్తృతమైనటువంటి సమాచారం మన మైండ్లో ఉండొచ్చు. దాన్ని మొత్తం మనం ప్రజెంట్ చేయకూడదు, చేయలేము కూడా. ప్రశ్న డిమాండ్ తగ్గట్టుగా ఎవరైతే క్వశ్చన్ రాసుకుంటూ కంక్లూడ్ చేసుకుంటూ వస్తారో వాళ్ళు దే విల్ గెట్ ది మోర్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. సో ఇట్ మేబీ హిస్టారికల్ క్వశ్చన్, పాలిటీ క్వశ్చన్, ఎకనమిక్ క్వశ్చన్ ఆర్ సైంటిఫిక్ క్వశ్చన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఏ ప్రశ్న అయినా సరే, మనకి ఏ ప్రశ్న అయినా సరే. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే టైం మేనేజ్మెంట్. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను నేను. టైం మేనేజ్మెంట్ ముఖ్యం. ఒక్కొక్క ప్రశ్నకి మనకి 12 నిమిషాలు మాత్రమే ఉంది. దాంట్లో మనం ఎంతసేపు చదివి ఫ్రేమ్ వర్క్ చేసుకోవాలి. ఫ్రేమ్ వర్క్ చాలా ముఖ్యం. క్వశ్చన్ ఏమి రాయబోతున్నాం, సబ్ రైటింగ్స్ కానీ ఫ్రేమ్ వర్క్ 1 నిమిషం పోతుంది మనకి. తర్వాత వచ్చేసి ఇంట్రడక్షన్, స్టార్టింగ్ విత్ సింపుల్ సెంటెన్సెస్, షార్ట్ సెంటెన్సెస్, ఈజీ వెకాబులరీతో డెవలప్ చేయాలి. బాడీ ఆఫ్ ది క్వశ్చన్స్లో ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటే, హిస్టారికల్ మూవింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇండికేట్ చేయటం, స్టాటిస్టిక్స్ ఏమైనా ఉంటే ఉపయోగించటం, అవసరమైతే మ్యాప్లు కూడా వేయొచ్చు, క్వశ్చన్స్లో కూడా మ్యాప్లు వేయచ్చండి. నేను గ్రూప్ 1 సివిల్స్ రాస్తున్నప్పుడు జియోగ్రఫీ క్వశ్చన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ది క్లైమటాలజీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు. నేను ఒక పక్క ప్రశ్న డెవలప్ చేసుకుంటూ వస్తూ, అంటే భారతదేశంలో క్లైమటాలజీ ఎట్లా వస్తుంది, దేని మీద డిపెండ్ అయ్యి ఉంది. మనకు తెలుసు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎక్కువగా, ఈస్టర్న్ మాన్సూన్స్. నేను క్లియర్గా పక్కన ఏం చేశానంటే ఇండియా మ్యాప్ వేసేసి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, మనకు తెలుసు May 25 అండమాన్ నికోబార్స్ని టచ్ చేస్తాయి. ఒక యారో మార్క్స్తో మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఇండియన్ ఓషన్ నుంచి యారో మార్క్స్తో అలా చూపించాను నేను. అండమాన్ నికోబార్స్కి May 25.
June 5th కేరళ, నెక్స్ట్ June 15th కర్ణాటక, ఎట్లా తర్వాత జూన్ మనకు వస్తున్న June 15th 20th ఆంధ్రప్రదేశ్, ఇలా మొత్తం టోటల్గా కంప్లీట్గా జూలై ఎండింగ్ నాటికి ఇట్ గోస్ టు నార్త్ ఇండియా కూడా. హౌ ది ఈస్టర్న్ మాన్సూన్స్ ఆర్ కమింగ్, రీట్రేటెడ్ మాన్సూన్స్ అని చెప్పేసి అంటాం. అవి ఎప్పుడు వస్తాయి? మనకి నవంబర్ డిసెంబర్లో వస్తాయి. అవి ఏం క్రియేట్ చేస్తాయి? అవి సైక్లోన్స్ క్రియేట్ చేస్తాయి. ఎఫెక్టెడ్ స్టేట్స్ ఏంటి? ముఖ్యంగా తమిళనాడు, సౌత్ పార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్. ఇట్లా నేను ఇండియన్ మ్యాప్ వేసి క్లియర్గా మొత్తం అంతా కూడా యారో మార్క్స్ వేసి క్లియర్ చేశాను. సో దట్ టైమ్ ఐ గాట్ ఇంటర్వ్యూ. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇఫ్ యూ యూస్ ఫ్లో చార్ట్స్ or maps or some tables in brief manner, it will give a good impression to the examiner, evaluator కి మంచి ఇంప్రెషన్ తీసుకొస్తుంది. మీకు ఆ ప్రశ్నకి 10 మార్కులు ఉంటే యావరేజ్గా 4-5 మార్కులు వేస్తుంటే అలాంటి వాటికి 7-8 మార్కులు పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ కమింగ్ Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. Maps, flow charts, statistics, neutrality, what question is demanding, and show the creativity and innovation. Innovative ideas. మనం ఒక బుక్లో చెప్పినటువంటి మెటీరియల్ మనం రాయలేము అక్కడ. యాజ్ ఏ ఆస్పిరెంట్ ఆఫ్ యూపీఎస్సీ, యాజ్ ఏ ఆస్పిరెంట్ ఆఫ్ ఏపీపీఎస్సీ, హౌ యూ ఫీల్డ్ విత్ నాలెడ్జ్ అకార్డింగ్ టు కాంటెంపరీ పీరియడ్. ఈ సమకాలీన కాలాన్ని బట్టి నీకున్న నాలెడ్జ్ ఏంటో దాన్ని ప్రజెంట్ చేయాలి. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ సంవత్సరం ఉండదు, ఈ సంవత్సరం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ ఉండదు. మనం చూస్తున్నాం యూపీఎస్సీ పేపర్స్ లాగానే ఏపీపీఎస్సీ Group 1, టీఎస్పీఎస్సీ Group 1 పేపర్లు దిస్ వైడ్ చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఇన్నోవేటివ్ మెథడ్స్ వస్తుంది, ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ మారిపోతున్నాయి. సో ఈ విధంగా రాసి ఎవరైతే కంక్లూడ్ చేస్తారో టైం మేనేజ్మెంట్ ఫ్రీగా రాసుకుంటే వెళ్ళండి. మీరు చదవండి 1-2 సార్లు. ఏ ప్రశ్నలు మనం రాయగలుగుతామో ఆ ప్రశ్నలనే మీరు తీసుకోండి. మీకు అర్థమైపోద్ది. క్వశ్చన్ పేపర్ తీసుకోగానే మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ని బట్టి మనం ఈ క్వశ్చన్స్ రాయగలము, వీటిని డెవలప్ చేయగలము, వీటికి సఫిషియెంట్ నాలెడ్జ్ ఉంది. మీకు ఏవైతే ప్రశ్నలు బాగా వస్తాయో వాటిని ముందు ప్రజెంట్ చేసుకుంటారండి. సీక్వెన్సీ ఫాలో అవ్వాల్సిన అవసరమేం లేదు. బాగా రాసిన క్వశ్చన్స్ రాసిన తర్వాత యూ విల్ గెట్ ది సమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీకు కొంత ఆత్మవిశ్వాసం పెరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్రశ్నలు రాయాలి మనం చాలా క్విక్ టైంలో, అంటే 1.5 అవర్లో ఒక 10 ప్రశ్నల దాకా రాసేసామనుకోండి. ఇంకా మీకు టైం ఉంది. ఆ క్రిటికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం టైం పెంచుకొని ఆలోచించి రాసుకోవచ్చు. ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా మీకు టెస్ట్ సిరీస్ చేయటం వల్ల వస్తుందండి. బిఫోర్ ది గోయింగ్ టు ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ది టెస్ట్ సిరీస్. కనీసం ఒక 10 టెస్ట్ సిరీస్ అన్ని పేపర్లు చేసినట్లయితే ఒరిజినల్ ఎగ్జామినేషన్ మనకి ఈజీగా ఉంటుంది. రాబోయేటువంటి వీడియోలో ఇంకా కొన్ని టిప్స్ చెప్తాను. తర్వాత ఆర్ట్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ చెప్తాను. తర్వాత కొన్ని క్వశ్చన్లు తీసుకొని మీకు నేను ఎలా రాయాలో అనలైజ్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఐ గాట్ ఇంటర్వ్యూ ఇన్ ది ఇయర్ 2006 ఇన్ ఏపీపీఎస్సీ. అప్పుడు మాకు 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి జనరల్ స్టడీస్తో పాటు. జనరల్ ఎస్ఏ, జనరల్ స్టడీస్ అండ్ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ లేవు. I went to interview with sociology option and public administration option along with journalism and general studies. What is the experience I am having with that, whatever I am saying, all these things with a current trend. I wish you all the best to the APPSC aspirants. You will get a good score in the examination. I will give the more videos on tips on this examination in this short time. Thank you very much.